హాయ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. అందరికి క్లాసులన్నీ గుర్తున్నాయా? కొన్ని క్లాసులు టెస్ట్ చేద్దాం అనుకుంటున్నా మీ అందరికి. టెస్ట్ చేయనా వద్దా? కర్ణశ్రీ అయిపోయినాయా? బ్యాకప్ ఉండే క్లాసెస్ అన్ని? ఓకే. కొన్ని క్లాసులు అడుగుతాం మనకి. ఏమున్నాయబ్బా? ఎంఆర్ అంటే ఏంటి? ఎంఆర్ క్లాస్. కరుణ ఏం బుక్ చూస్తున్నారు ఇప్పుడు? ఎంఆర్ ఎంఆర్ క్లాస్ ఏందో తెలీదా? బ్యాకప్ వింటా అనేసి మీరే చెప్పారు కదా. లాస్ అయిపోతారు మీరు. నాలెడ్జ్ ఉన్న నాలెడ్జ్ మీరు లాస్ చేసుకుంటారు. ఊరికే బ్యాకప్ అయితే అవ్వద్దు. ఎప్పుడప్పుడు కంప్లీట్ చేసేయండి. చరణ్ ఎంఆర్. ఎంఆర్ అంటే ఏంటి? చరణ్ ఎంఆర్. ఎంఆర్ అంటే ఎంఆర్. ఎంఆర్ క్లాస్ ఏం రిప్రజెంట్ చేస్తది? ఎంఆర్. ఏం చరణ్ ప్రాక్టీస్ చేయలేదా? ఎక్కడ చూడలేదా? ఎంఆర్ క్లాస్. MR-5 గాని, MR-2 గాని, MR-1 గాని. అంతే. అంటే ఎంఆర్, ఎంఎల్, ఎంటీ, ఎంబి అవన్నీ ఏం యూజ్ చేయలేదా? అబ్బా! సరే. టీవై అంటే? ఓకే. టెక్స్ట్ సెంటర్ అంటే? ఓకే. ఫ్లోట్ రైట్ అంటే? ఓకే. క్లియర్. క్లియర్ ఫిక్స్ అంటే? అట్లా కాదు అది. మనకి ఎప్పుడైనా సరే ఒక పేరెంట్ లో ఫ్లోట్ రైట్ గాని, ఫ్లోట్ లెఫ్ట్ గాని అన్ని ఎలిమెంట్స్ మనం వాడుతూ ఉంటే దాని పేరెంట్ కి ఓవర్ఫ్లోయిడ్ అని వాడతాం. ఆ ఓవర్ఫ్లోయిడ్ అని ప్లేస్ లో మనం ఏం చేస్తామంటే ఇట్లా స్టైల్ రాయకుండా క్లాస్ క్లియర్ ఫిక్స్ అని రాస్తే దానికి క్లియర్ బోత్ అనేసి మనకు అప్లై అవుతుంది అన్నమాట. అది ఆన్సర్. అది రాస్తే ఇది ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్ వెళ్తాయనేది గ్యారంటీ కాదు. ఏదైనా సరే కిందుండే ఎలిమెంట్స్ పైకి రాకుండా బ్రేక్ చేయడానికి క్లియర్ చేసుకుంటాం అన్నమాట మనం. అందుకోసమే మన బూస్ట్ ఆఫ్ 4 లో క్లాస్ ఉంది, క్లియర్ ఫిక్స్ అనేసి ఉంది. శివ ప్రాక్టీస్ చేసావా? కాల్ ఎక్సెల్ 4 అంటే ఎన్ని కాలమ్స్ కలిపి ఒకటైతది? ఓకే. 3 ఈక్వల్ కాలమ్స్ అవుతాయి. ఎన్ని కాలమ్స్ కలిపి అవుతాయి? కాల్ ఎక్సెల్ 4 అంటే ఎన్ని కాలమ్స్ మిక్స్ అవుతాయి? ఎన్ని కాలమ్స్ మిక్స్ అహా! ఎన్ని కాలమ్స్ మిక్స్ అవుతాయి కాల్ ఎక్సెల్ 4 లో? 4 కదా! ఆడ 4 ఉండ్ల కాల్ ఎక్సెల్ 4. హ్మ్. ఓకే. ఏమన్నా కలర్స్ గురించి కొన్ని చెప్తావా? టెక్స్ట్ కలర్స్ ఏమున్నాయి మనకి? ఏం దారని చెప్పా? నాకు క్లాసెస్ ఓన్లీ డేంజర్ అని రాస్తే మనకు డేంజర్ అయిపోద్దా? ఇంకేం రాయవా దానికి? నేను టెక్స్ట్‌కి అడుగుతున్నాను. నువ్వు ఏదైనా సరే ఒక టెక్స్ట్‌కి ఏదైనా సరే కలర్ అప్లై చేయాలంటే ప్రీడిఫైన్ కలర్ ఏమని అప్లై చేస్తావు? క్లాస్ ఏమని రాస్తావు నువ్వు? డేంజర్ అని రాస్తే డేంజర్ వస్తదా? మరి ఏ క్లాస్ నేమ్ వాడతావు?
టెక్స్ట్ అనేసి పెట్టాలి. టెక్స్ట్ సక్సెస్, టెక్స్ట్ ప్రైమరీ, టెక్స్ట్ డేంజర్, టెక్స్ట్ ఇన్ఫో, టెక్స్ట్ మీడియడ్, టెక్స్ట్ డార్క్, టెక్స్ట్ సెకండరీ, టెక్స్ట్ వైట్, టెక్స్ట్ లైట్. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. అదే బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇవ్వాలంటే బీజీ వైట్, బీజీ సక్సెస్, బీజీ ప్రైమరీ, బీజీ వార్నింగ్, బీజీ డేంజర్, బీజీ సెకండరీ, ఇలాంటివన్నీ. ఓకేనా? రుచిత, నేను ఇప్పుడు చెప్పిన క్లాసులు కాకుండా కొత్త క్లాసులు ఏమైనా చెప్తావా? అంటే ఇప్పుడు ఏవైతే ఇప్పుడు క్లాసులో ఏవైతే నేను డిస్కస్ చేశానో అవి కాకుండా కొత్త క్లాసులు ఏమైనా చెప్తావా? అవన్నీ అయిపోయినాయి, ప్యాడింగ్ మార్జిన్ అనేసి. సరే, W100 అంటే ఏంటి? W-100. MW అంటే మ్యాక్స్ విడ్త్, అంతేనా? ఓకే, అన్ని పర్ఫెక్ట్ గా చూసావా? అన్ని పర్ఫెక్ట్ ఇప్పటి వరకు జరిగేంత వరకు? ఓకే. సదానంద, సదానంద, సదానంద దేర్, నాకు వినపలేదు మీ వాయిస్. మీ వాయిస్ వినపడలేదు సదానంద. ఓకే, ఓకే. క్లాసులు అర్థమయ్యాయా? కంటైనర్ ఫ్లూయిడ్ డిఫరెన్స్ చెప్తావా? ఏం స్పేసింగ్, ఎక్కడ స్పేసింగ్? మార్జిన్ అది ఎక్కడ స్పేసింగ్? టాప్ లోనా, బాటమ్ లోనా, లెఫ్ట్ లోనా, రైట్ లోనా, ఎక్కడ స్పేసింగ్? లెఫ్ట్ రైట్ లో కంటైనర్ ఫ్లూయిడ్ అంటే ఓకే. కానీ ఇవి ఎక్కడ ఎగ్జాక్ట్ గా మనకి యూజ్ అవుతాయి? ఏ కేసెస్ లో మనం ఎగ్జాక్ట్ గా యూజ్ చేయాల్సి వస్తుంది? ఏ కేసు లో ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది? రో రో కేసెస్ లో అన్నమాట. రో ఎప్పుడైనా సరే యూజ్ చేస్తే డెఫినెట్ గా దాని పేరెంట్ గా కంటైనర్ గాని, కంటైనర్ ఫ్లూయిడ్ గాని యూజ్ చేయాలి. అవును కదా? చూడలేదా? రో యూజ్ చేసినప్పుడు మనకి ఏమైతుందంటే కిందకి బార్ వచ్చేస్తుంది రో యూజ్ చేసినప్పుడు. అందుకోసం మనకి దాని పేరెంట్ గా కంటైనర్ గాని, కంటైనర్ ఫ్లూయిడ్ గాని యూజ్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ వరకు అందరూ పర్ఫెక్టా? ఇవాళ ఇప్పటి వరకు మనకు అయింది బూస్ట్ ఆఫ్ ఫోర్ ఇంట్రడక్షన్ అయింది, టైపోగ్రఫీ అయింది, కలర్స్ అయింది, గ్రిడ్ సిస్టమ్ అయింది. అండ్ ఎక్స్ట్రాగా మనం చూడాలి అనుకుంటే యూటిలిటీస్ లో కొన్ని పార్ట్ అయినాయి అంతే. యూటిలిటీస్ లో మార్జిన్, ప్యాడింగ్, విడ్త్, ఇలాంటి ఫ్లోట్, ఇలాంటి అయ్యాయి అనమాట మనకి. ఇంకా బార్డర్స్, రౌటింగ్ అంటే రౌండెడ్, ఇలాంటి కొన్ని అయ్యాయి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఇవాళ మనము టేబుల్స్ గురించి, ఇమేజెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. టేబుల్స్, ఇమేజెస్, జంబోట్రన్, బటన్స్, ఈ 4 కాన్సెప్ట్స్ గురించి చూద్దాం ఇవాళ. వీలైతే బటన్స్ గ్రూప్స్ గానే అయిపోతాయి మనకి, బ్యాడ్జెస్ కూడా అయిపోతాయి మనకి, వీలైతే ఇవన్నీ అయిపోతాయి మనకి. సో టేబుల్ అన్నమాట. ఒక టేబుల్ మనకి డిస్ప్లే చేయాలంటే మనం ఎలా రాస్తాం ఒకసారి చూద్దాం. మనకి ఎప్పుడైనా సరే అందరూ కన్ఫ్యూజ్ అవ్వద్దండి, అందరూ కొందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మనకి బూట్‌స్ట్రాప్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్న తర్వాతనే మనం వెళ్ళాలి. బూట్‌స్ట్రాప్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి మీరు. సో క్లాస్ 3 ఏంటి? క్లాస్ 4లో బూట్‌స్ట్రాప్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం అంటే ఇవే. బూట్‌స్ట్రాప్ లింక్స్ ని ఇవ్వడం, bootstrap.min.css ఫైల్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ జావా స్క్రిప్ట్ అంటే jQuery.min.js ఫైల్ ఇవ్వాలి. అండ్ popper.min.js ఫైల్ ఇవ్వాలి. అండ్ bootstrap.min.js ఫైల్ ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చిన తర్వాతనే మీరు వెళ్ళాలి. సో ఇప్పుడు వచ్చేసి మన టేబుల్ కాన్సెప్ట్ చూద్దాం మనం. bootstrap 4 అండ్ క్లాస్ 4 అండ్ 01
table.html. ఎప్పుడైనా సరే మీ ప్రాజెక్ట్ లో టేబుల్ ఇవ్వాలి అనేసి అనుకుంటే టేబుల్ ట్యాగ్ ఇస్తారు కదా మన నార్మల్ గా టేబుల్. సో ఇవన్నీ నేను ఇవ్వకుండా ఆల్రెడీ కాపీ పేస్ట్ చేస్తాను నేను. సో టేబుల్లో ఉండే డేటాని అన్నిటిని కాపీ పేస్ట్ చేస్తాను. సో మీరు ఓన్లీ రెఫరెన్స్ కింద W3 స్కూల్స్ ఓపెన్ చేసి పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ W3 స్కూల్స్ ని ఎక్కడ ఉండేది అన్ని మొత్తం క్లాసులన్నీ అప్లై చేసేయండి, ఓకేనా. నేను చెప్పే ప్రతి క్లాస్ ని మీరు అప్లై చేయండి. సో బూస్ట్ ఆఫ్ 4 లోకి వెళ్ళండి. బూస్ట్ ఆఫ్ 4 లోకి వెళ్ళిన తర్వాత మా టేబుల్స్ అనమాట. ఇక టేబుల్స్ ఉంది. టేబుల్స్ లో ఒక డమ్మీ డేటా నేను తీసుకుంటాను. ఇప్పుడు చూడండి టేబుల్ వచ్చేసి ఇలా డిస్ప్లే అవుతాం మనకి. ఇక డమ్మీ డేటా నేను తీసుకుంటాను. టీ హెడ్ టీ బాడీ డెఫినెట్ గా మనం రాయాలి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. టీ హెడ్ టీ బాడీ మనం రాయాలి. టేబుల్లో ఉండే డేటా టేబుల్ టీ హెడ్ టీ బాడీ ఇలా ఇచ్చారు. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. ఇలా ఉంది అవుట్పుట్. ఇప్పుడు మనకి దీనికి కొన్ని ప్రీ డిఫైన్ క్లాసెస్ ఇచ్చారు. టేబుల్ కి రాయాలి మీరు క్లాస్ ఈక్వల్ టు, గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్, టేబుల్. క్లాస్ ఈక్వల్ టు టేబుల్. టేబుల్ అనే క్లాస్ ఇవ్వగానే మనకి చూడండి మనకి 100% విడ్త్ అయిపోయింది మనకి. ఇక్కడ చూస్తే మనకి కొద్దిగా ఎండింగ్ వెళ్ళిపోయింది. సో కొద్దిగా లోపలికి రావాలంటే కొద్ది కంటైనర్ ఇవ్వండి. సో ఇక్కడ డైరెక్ట్ గా నేను బాడీకే ఇస్తున్నాను కంటైనర్ క్లాస్. కంటైనర్ మళ్ళీ ఏ డిస్టర్బెన్స్ లేకుండా మనకు ఉంటుంది. కంటైనర్ బాడీకి ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి మనకి కంటైనర్ ఇవ్వడం వల్ల మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్పేసింగ్ వస్తుంది కంటైనర్. కానీ ఇక్కడ టేబుల్ ఇవ్వడం వల్ల ఇక్కడ చూడండి మనకి కార్నర్స్ అన్ని మనకి మిక్సింగ్ అవ్వలేదు. ఓన్లీ మనకు 100% విడ్త్ అప్లై అయింది అండ్ బాటమ్ ఏదో అప్లై అయింది మనకి టేబుల్ అనే క్లాస్ ఇవ్వడం వల్ల. అదే గనక బార్డర్స్ అన్ని మనకి నీట్ గా రావాలంటే టేబుల్ స్పేస్ బార్డర్డ్, BORDERED, బార్డర్డ్. టేబుల్ బార్డర్డ్ ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే బార్డర్స్ అన్ని నీట్ గా అలైన్మెంట్ అవుతాయి. చూడండి మనకి బార్డర్స్ అన్ని నీట్ గా అలైన్మెంట్ అవుతాయి. ఇప్పుడు చూడండి వీటిని హోవర్ చేసినా మనకి ఏ ఎఫెక్ట్ జరగట్లేదు. అందుకోసం మనం ఏం చేయాలంటే టేబుల్ -హోవర్, టేబుల్ హోవర్ అనేది ఇవ్వగానే మనకి ఇక్కడ చూడండి మనకు ఒకసారి రిఫ్రెష్ చూడండి, టేబుల్ హోవర్ ఇవ్వగానే ఏదో కలర్ వచ్చింది. ఇప్పుడు ఎవరైనా సరే మీరు CSS ఎవరైనా బాగా చేస్తుంటే మనకి ఏ సెలెక్టర్ కి వీడు అప్లై చేస్తుంటాడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలాగా. ఏ సెలెక్టర్ ని హోవర్ చేస్తే ఇలా బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవుతుంది, ఎవరైనా చెప్తారా? ఏ సెలెక్టర్ ని హోవర్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలా అప్లై అవుతుంది? ఎనీవన్? చెప్పరా? సెలెక్టర్ ఏ సెలెక్టర్ ని చేస్తే మనకు వస్తుంది? టీడీ చేస్తే టీడీ హోవర్ చేస్తే రావాలి మనకి. ఇక్కడ చూడండి టిఆర్ అండ్ టీడీనా ఏదో ఒకటి చెప్పండి. టిఆర్ టీడీని ఎలా ఓవర్ చేస్తారు? ఎలానో మీరు చెప్తారా? సెలెక్టర్ ఒకసారి నేను రాద్దాం. ఇప్పుడు ఏదైనా సరే నేను కలర్ మార్చాలనుకుంటున్నాను, ఏమైనా చెప్తారా మీరు? స్టైల్. ఇప్పుడు నేను ఆ హోవర్ కలర్ ని చేంజ్ చేయాలనుకుంటున్నా. ఆ హోవర్ కలర్ గ్రే కలర్ ఏదో ఉంది, ఆ గ్రే కలర్ ని చేంజ్ చేయాలనుకుంటున్నా. చూడండి ఈ గ్రే కలర్ ని చేంజ్ చేయాలనుకుంటా. ఏ సెలెక్టర్ తో నేను రాయాలి? A ... రాంగ్. నాకు ఫస్ట్ సెలెక్టర్ చెప్పండి. ఇప్పుడు ఇక్కడ వీటిల్లోనే కదా మనకు, వీటిలో ఏదో ఒక దాన్ని మనం హోవర్ చేస్తుంటే వస్తుంది మనకి. టీ బాడీలో టిఆర్. ఎస్ సరే ఒకసారి రాద్దాం మనకు.
సో టీ బాడీలో ఉండే టిఆర్ ని హోవర్ చేస్తే నేను బ్యాక్గ్రౌండ్ కలర్ వేరే కలర్ ఇద్దాం అనుకుంటున్నా. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనం రెడ్ అప్లై చేస్తున్నాం. రావట్లేదు. సో ఏం చేయాలంటే ఇట్లా క్లిక్ చేయండి. మీరు ఎప్పుడైనా సరే ఇలా ఇన్స్పెక్ట్ చేయండి. మీకు తెలిసింది టిఆర్ ని హోవర్ చేసింటారు అనేసి. టిఆర్ దగ్గరికి వెళ్ళండి. టిఆర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత హోవర్ ఎఫెక్ట్ ఎక్కడైనా ఫైండ్ అవుట్ చేయాలంటే టిఆర్ ని చేసి టిఆర్ కి సంబంధించినవి వస్తాయి ఇక్కడ. కానీ హోవర్ అనేసి రాలేదు చూడండి. ఇక్కడ టేబుల్ హోవర్ అనేసి మనకు రావట్లేదు. హోవర్ ను ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ టిఆర్ ని క్లిక్ చేసి ఇక్కడ చూడండి హోవర్ అనేసి ఉంది. దీని మీద క్లిక్ చేస్తే కొన్ని ఎఫెక్ట్స్ వస్తాయి ఇక్కడ. చూడండి టీ హోవర్ ని నేను క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మనకి టీ హోవర్ అండ్ టీ బాడీలో ఉండే టీఆర్ ని హోవర్ చేస్తే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలా వస్తుంది అండ్ కలర్ వచ్చేసి ఏదో లైట్. ఈ సెలెక్టర్ తీసుకోండి. ఇది కాపీ చేసుకొని ఈ సెలెక్టర్ ని ఇక్కడ రీప్లేస్ చేయండి. ఇప్పుడు చూడండి మనకి ఏం చేస్తున్నా అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను 255 చేస్తున్నా. ఇది 1 అని పెడుతున్నా. కలర్ వైట్ అనేసి ఇద్దాం. కలర్ వైట్. సేవ్. క్లియరా? అట్లా హోవర్ చేసే ఎఫెక్ట్స్ ని మనం ఫైండ్ అవుట్ చేసుకొని మనం చేయాలి. ఫస్ట్ సెలెక్టర్ ని ఫైండ్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్ మనకి. ఫస్ట్ సెలెక్టర్ ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇన్స్పెక్ట్ చేసి ఆ సెలెక్టర్ ఎక్కడ ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో టిఆర్ ని హోవర్ చేయాలంటే ఈ టిఆర్ మీద క్లిక్ చేయండి. ఆ టిఆర్ మీద క్లిక్ చేస్తే మనకు సంబంధించిన వాల్యూస్ ఇక్కడ వస్తాయి. సో టిఆర్ లో హోవర్ అనే ఎఫెక్ట్ ఇక్కడ ఎక్కడ లేదు. హోవర్ ఎఫెక్ట్ రావాలి అనుకుంటే ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఇక్కడ హోవర్ అనేసి ఉంది. దీన్ని క్లిక్ చేస్తే ఏది అనుకుంటున్నారు హోవర్ అనుకుంటున్నారు కాబట్టి హోవర్ అనేసి క్లిక్ చేస్తే ఆ హోవర్ కాన్సెప్ట్ ఇక్కడ వస్తుంది. అప్పుడు దాన్ని కాపీ చేసుకొని మన ఇంటర్నల్ లో కానీ ఎక్స్టర్నల్ లో కానీ మనకి కాపీ పేస్ట్ చేసుకొని ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ టాప్ లో హెడ్డింగ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే టీ హెడ్ కి వచ్చేసి మనం క్లాస్ బీజీ డార్క్ ఇచ్చారు. చూద్దాం ఒకసారి. బీజీ డార్క్ ఇంకా టెక్స్ట్ వైట్ బీజీ డార్క్ టెక్స్ట్ వైట్. ఇలాగా కొన్ని వాటిలో మనకి ఇలా ఇవ్వాలనుకుంటే ఇలా ఇచ్చుకోవచ్చు. ఓకేనా? టేబుల్ హోవర్, టేబుల్ బార్డర్. నెక్స్ట్ టేబుల్ స్ట్రిప్డ్ అన్నమాట. టేబుల్ స్ట్రిప్డ్ అనే క్లాస్ ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే లైన్ బై లైన్ మనకి గ్రే కలర్ వస్తాయి. ఇప్పుడు చూడండి నార్మల్ ఏం లేదు. రిఫ్రెష్ చేస్తాను. చూడండి మనకి లైన్ బై లైన్ గ్రే కలర్ టైప్ వచ్చింది మనకి డిఫాల్ట్ గా. టేబుల్ స్ట్రిప్డ్ అనేది మనకి గ్రే కలర్ వస్తుంది. ఓకేనా? క్లియర్ ఇది. నెక్స్ట్ WT స్కూల్స్లోకి వెళ్తే మనం ఇంకా ఎక్స్ట్రా క్లాసులు ఇక్కడ చూద్దాం. టేబుల్ డార్క్ అనేసి ఉంది. టేబుల్ హోవర్ అయిపోయింది. ఇక్కడ చూస్తే మనకి 1 by 1 టేబుల్ అనే క్లాస్ అయిపోయింది. అండ్ టేబుల్ స్ట్రిప్డ్ అయిపోయింది. అండ్ టేబుల్ బార్డర్డ్ అయిపోయింది. అండ్ టేబుల్ హోవర్ అయిపోయింది. టేబుల్ డార్క్ ని ఇవ్వడం వల్ల ఏమైతే అంటే అంత డార్క్ కలర్ వస్తుంది. ఇక్కడ చూడండి టేబుల్ డార్క్ అనే క్లాస్ వచ్చేసి టేబుల్ కి ఇస్తున్నా నేను. ఎక్కడో గుర్తుపెట్టుకోండి, టేబుల్ కి నేను ఇస్తున్నాను. ఇక్కడ నేను బీజీ డార్క్ తీయేస్తున్నాను. ఇక్కడ తీయేస్తున్నాను నేను హెడ్డింగ్ తీయేస్తున్నాను నేను. ఎందుకంటే మనకు ఆల్రెడీ టేబుల్ కి ఇచ్చినప్పుడు టీ హెడ్ కి రాయనవసరం లేదు. ఇప్పుడు టేబుల్ డార్క్ అనేసి ఇవ్వడం వల్ల ఏమైందంటే ఆ టేబుల్ మొత్తానికి మనకు వస్తుంది. టేబుల్ డార్క్. ఈ టేబుల్ డార్క్ కలర్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇన్స్పెక్ట్ చేసుకొని టేబుల్ డార్క్ అంటే దీని మీద క్లిక్ చేసి టేబుల్ డార్క్ అనేసి వస్తుంది మనకి. ఈ టేబుల్ డార్క్ ఈ కలర్ మార్చేసుకోవాలనుకుంటే అప్పుడు డార్క్ కలర్ కాస్త ఈ కలర్ టెక్ మనకి వెళ్ళిపోతుంది. దాని ఉన్న క్లాస్ లో కాపీ పేస్ట్ చేసుకొని ఎడిట్ చేయొచ్చు. క్లియరా? నెక్స్ట్ టేబుల్ డార్క్, టేబుల్ స్ట్రిప్డ్ ఇలాగ ఉంటాయి. అండ్ హోవర్ డార్క్ అనమాట. చూడండి హోవర్ చేసినప్పుడు టేబుల్ హోవర్ ఇస్తే అలా వస్తుంది. టేబుల్ బార్డర్ లెస్ అనమాట. టేబుల్ బార్డర్ లెస్ అంటే బార్డర్స్ లేకుండా వస్తాయి. ఇవన్నీ క్లాసులు మీరే చూడండి. నెక్స్ట్ కంటెక్చువల్ క్లాసెస్ అనమాట.
ఏదైనా సరే టెక్స్ట్ ప్రైమరీ, టెక్స్ట్ సక్సెస్, టేబుల్ అంటే టేబుల్ ప్రైమరీ, టేబుల్ సక్సెస్, టేబుల్ డేంజర్ ఇవన్నీ క్లాసులు ఇక్కడ ఇవ్వడం వల్ల మనకి ఇక్కడ వస్తాయి మనకి. ఏదైనా సరే రోకి ఇవ్వడం వల్ల మనకి చూడండి టేబుల్ డేంజర్, టేబుల్ ఇన్ఫో, టేబుల్ వార్నింగ్, టేబుల్ యాక్టివ్, టేబుల్ సెకండరీ, టేబుల్ లైట్, టేబుల్ డార్క్ ఇలాంటివి. టెక్స్ట్ డార్క్, టేబుల్ డార్క్ ఇక్కడ చూడండి. ఓకేనా? ఇలా ఏదైనా సరే ఒక రోకి స్పెసిఫిక్ గా వేరే కలర్ కావాలనుకుంటే ఇలాంటి కలర్స్ టేబుల్ ఇన్ఫో ఇలాంటివి ఇవ్వాలన్నమాట మీరు. టేబుల్ ఇవ్వాలి. బీజీ కాదు మనకి టేబుల్ గురించి మనం ఇవ్వాలి. ఓకేనా? హెడ్ కలర్స్ చూడండి. టేబుల్ డార్క్ అంటే టీ హెడ్ అంటే టీ హెడ్ డార్క్. టీ హెడ్ డార్క్ అనేసి క్లాసే ఉంది మనకి. టీ హెడ్ డార్క్ అనేసి ఇచ్చామనుకుంటే ఇలా వస్తుంది. నెక్స్ట్ టేబుల్ ఎస్ఎం స్మాల్ గా కావాలంటే టేబుల్ ఎస్ఎం ఇస్తాము. అదే గనక రెస్పాన్సివ్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి టేబుల్ రెస్పాన్సివ్ అనే క్లాస్ ఎందుకోసం యూజ్ చేస్తాం ఒకసారి చూద్దాం. ఇది ఎప్పుడైనా సరే మనకి మొబైల్ వీక్ వెళ్ళినప్పుడు చూడండి మనకి ఇట్లా లార్జ్ స్క్రీన్ నుంచి తక్కువ స్క్రీన్కి వచ్చిన మనకి చూడండి టేబుల్ వల్ల రెస్పాన్సివ్నెస్ పోతుంది. ఎప్పుడైనా సరే టేబుల్ వల్ల రెస్పాన్సివ్నెస్ పోతుంది. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ టేబుల్ పైన కల్లా ఒక పేరెంట్ డివ్ ఇస్తారు. క్లాస్ వచ్చేసి టేబుల్ రెస్పాన్సివ్. టేబుల్ రెస్పాన్సివ్ అనే క్లాస్ ఇస్తారు. సో ఎప్పుడైనా సరే టేబుల్ రాస్తున్నారు అనుకుంటే ఈ రెస్పాన్సివ్ క్లాస్ ని కళ్ళు మూసుకొని ఇచ్చేయండి. టేబుల్ రెస్పాన్సివ్ అనే క్లాస్ పేరెంట్ కి టేబుల్ రెస్పాన్స్ ఇచ్చింది. ఎందుకంటే మనకి టేబుల్స్ వల్ల పేజ్ రెస్పాన్సివ్నెస్ పోకూడదు. ఇప్పుడు చూడండి మనకి టేబుల్ కి రెస్పాన్సివ్నెస్ వస్తుంది. ఇప్పుడు టేబుల్ ని మనం ఇట్లా స్లైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మనకి కిందికల్లా బార్ రాదు. ఓన్లీ టేబుల్ కి బార్ వస్తుంది మనకి. ఓకేనా? మనకి మెయిన్ ఏమైందంటే టేబుల్ కి రెస్పాన్సివ్ కాదు మనకి మన పేజ్ కి రెస్పాన్సివ్నెస్ రాకూడదు. అది రెస్పాన్సివ్నెస్ పోకూడదు అనమాట. టేబుల్ రెస్పాన్స్ పర్ఫెక్ట్ గా మనకు ఉండాలి. క్లియరా? ఇది టేబుల్స్ గురించి. ఇంకా ఎక్స్ట్రా నేర్చుకునే స్కిల్స్ మీకు యాడ్ అండ్ స్కిల్ కి కవర్ అవుతాయి. ఓకేనా? ఇక్కడ కిందకల్లా చాలా ఉన్నాయి. మీరు ఇవన్నీ చూడండి. టేబుల్ రెస్పాన్స్ ఎస్ఎం, టేబుల్ రెస్పాన్స్ ఎండి, ఎల్జీ, ఎక్సెల్. ఇది ఇచ్చామంటే ఎల్జీ స్క్రీన్స్ మాత్రమే ఇది అప్లై అవుతుంది. ఎక్సెల్ ఇచ్చా అంటే ఎక్సెల్ స్క్రీన్ కి అప్లై అవుతుంది. ఎండి ఇచ్చా అనుకుంటే ఎండి స్క్రీన్స్ కి అప్లై అవుతుంది. ఎస్ఎం ఇచ్చా అనుకుంటే ఎస్ఎం స్క్రీన్స్ కి అప్లై అవుతుంది. ఓకే? టేబుల్ రెస్పాన్స్ ఎస్ఎం ఇచ్చా అనుకుంటే ఎస్ఎం స్క్రీన్ కి అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎస్ఎం అంటే 576 కంటే తక్కువ ఉండే స్క్రీన్స్ కి మాత్రమే ఇది అప్లై అవుతుంది. 768 కంటే తక్కువ ఉండే వాటికి టేబుల్ రెస్పాన్స్ ఎండి అప్లై అవుతుంది. సో ఇవన్నీ చూడాలి, అనలైజ్ చేసుకోవాలి మీరు. క్లియరా? నెక్స్ట్ ఇమేజెస్ అన్నమాట. ఎప్పుడైనా సరే ఇమేజెస్ మనకి ఇమేజ్ ట్యాగ్ ఇక్కడే నేను చెప్తున్నాను. సో మనకి ఇమేజ్ ఇవ్వాలి కదా మనకి. చూద్దాం. రౌండెడ్ సర్కిల్ థంబ్నెయిల్ అంటే ఇమేజ్ ఫ్లోట్ లెఫ్ట్ ఫ్లోట్ రైట్ అటు రెస్పాన్సివ్. ఫస్ట్ మనకి రెస్పాన్స్ గురించి డిస్కస్ చేద్దాం మనం. సో నెక్స్ట్ క్లాస్ చేద్దామండి. ఇవన్నీ కాపీ చేసుకున్నాం. ఇమేజెస్ గురించి అనమాట మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి. images.html. ఇమేజెస్ నేను కాపీ చేస్తున్నా. ఇమేజెస్ ప్రింట్ చేస్తాను. ఇమేజ్ ఫ్లూయిడెన్స్ నేను ఇవ్వట్లేదు. ఇమేజ్ ఎస్ఆర్సి అనేసి మన వాల్యూ. మనకి ఏదైనా సరే మనకి ఆన్లైన్ నుండే తీసుకున్నాం మనం. ఇమేజెస్ రైట్ క్లిక్ అండ్ కాపీ ఇమేజ్ అడ్రస్. కాపీ ఇమేజ్ అడ్రస్ ఇచ్చేసి ఆ ఇమేజ్ అడ్రస్ వచ్చేసి ఈ ఎస్ఆర్సి ఇచ్చేసి చాలా వచ్చేసి మనకి. కాపీ ఇమేజ్ అడ్రస్ చిన్నగా ఉండేది ఇస్తే బాగుంటుంది. ఇది చాలా వచ్చేసి
వదిలేండి, మన లోకల్లో డౌన్లోడ్ చేసుకున్న ఊరికే. సేవ్ ఇమేజెస్. బూస్ట్ ఆఫ్ 4 ప్లస్ 1 అని పెడతాను. 1.jpg. 1.jpg. సో అవుట్పుట్ చూద్దాం మనం. ఇమేజ్ కి నేను ఈ హైట్ విడ్త్ ఏమి ఇవ్వట్లేదు. సార్ చూద్దాం మనం. చూడండి, ఇమేజ్ హైట్ విడ్త్ ఇవ్వబోయేసరికి మనం చూడండి, ఇమేజ్ వచ్చేసి మనకి ఎంత వెళ్ళిపోయింది, పెద్ద సైజ్ ఉండడం వల్ల మనకి రెస్పాన్సివ్నెస్ ఇమేజెస్ వల్ల పోతుంది. అందుకోసం మనకి ఎప్పుడైనా సరే మనకి ఇక్కడ క్లాస్ ఒకటి ఇచ్చాడు. క్లాస్ ఏంటంటే ఐఎంజీ ఫ్లూయిడ్. గుర్తుపెట్టుకోండి, ఐఎంజీ ఫ్లూయిడ్. ఎక్కడైనా సరే ఒక రోలో కానీ ఎక్కడైనా సరే ఇమేజెస్ ఇస్తున్నారు అనుకుంటే దానికి కళ్ళు మూసుకొని మీరు ఇవ్వాల్సిన క్లాస్ ఏంటంటే ఐఎంజీ ఫ్లూయిడ్. చూడండి, ఇప్పుడు రెస్పాన్సివ్నెస్ పోయింది. ఇప్పుడు స్క్రీన్ తో పాటు ఇమేజ్ కూడా మనకు అడ్జస్ట్మెంట్ అవుతుంది. చూడండి, స్క్రీన్ తో పాటు అడ్జస్ట్మెంట్ అవుతోంది అంటే రెస్పాన్సివ్నెస్ కూడా మనకి నీట్ గా ఉంది. ఐఎంజీ ఫ్లూయిడ్ అనమాట. ఇన్ కేస్ ఇది లేకపోయింది అనుకోండి, ఇది లేదు, మొబైల్ వ్యూలో చూడండి మనకి, దీనివల్ల మనకి రెస్పాన్సివ్నెస్ పోతోంది. అందుకోసం మనం డెఫినెట్ గా మనకి ఉండాల్సిన క్లాస్ ఏంటంటే ఐఎంజీ ఫ్లూయిడ్. ఐఎంజీ ఫ్లూయిడ్ ఉందంటే రెస్పాన్సివ్నెస్ మనకు పర్ఫెక్ట్ గా ఉంటది. అందుకే ఇమేజ్ వచ్చేసి మనకి దాంతో పాటు అడ్జస్ట్మెంట్ అవుతుంది. క్లియరా? ఎప్పుడైనా సరే ఇమేజ్ వాడుతున్నారు అంటే ప్రాజెక్ట్ లో డెఫినెట్ గా మీరు ఐఎంజీ ఫ్లూయిడ్ ని స్విచ్ చేయండి. నెక్స్ట్ దీనికి రౌండెడ్ క్లాస్ వచ్చేసి ఐఎంజీ ఫ్లూయిడ్ రౌండెడ్ అని ఇస్తున్నాను నేను. రౌండెడ్ మనకు రౌండెడ్ ఇవ్వడం వల్ల ఐఎంజీ ఫ్లూయిడ్ ఆల్రెడీ ఆటోమేటిక్ గా అప్లై అవుతుంది అండి. దానికి ఒకసారి చూద్దాం. మనకి అప్లై అవ్వకపోతే మనకి రాద్దాం. రాలేదు. ఐఎంజీ ఫ్లూయిడ్ రౌండెడ్ అనమాట. రౌండెడ్ అంటే మీనింగ్ ఎవరైనా చెప్తారా? రౌండెడ్ అంటే మీనింగ్స్ ఎవరైనా చెప్తారా? టాపేనా? ఓన్లీ టాపేనా? రౌండెడ్ అంటే 4 సైడ్స్. రౌండెడ్ అంటే 4 సైడ్స్. రౌండెడ్ ఎల్జీ, రౌండెడ్ టాప్ ఇలాంటివి అంటే మనకి ఏదైనా సరే. రౌండెడ్ ఎల్జీ అంటే ఇప్పుడు అప్లై చేసిన వాటికంటే ఎక్కువ మనకు డిస్ప్లే అవుతుంది. రౌండెడ్ ఎల్జీ అనమాట. అంటే ఇప్పుడు అప్లై అవుతున్న వాటికంటే కొద్ది ఎక్స్ట్రా వస్తుంది మనకి. రౌండెడ్ ఎల్జీ, రౌండెడ్ ఎస్ అనమాట. అదే కనుక రౌండెడ్ టాప్ అన్నామంటే ఓన్లీ టాప్ సైడ్ లో ఉండే కార్నర్స్ మాత్రమే మనకి రౌండెడ్ అవుతాయి. ఇక్కడ చూస్తే మనకు చూడండి కొద్ది కరువు వచ్చాయి చూడండి మనకి. కొద్దిగా బార్డర్ రేడియస్ అప్లై అయింది మనకి. ఇటు చూస్తే బార్డర్ రేడియస్ అప్లై అయింది మనకి. ఇట్లా రౌండెడ్ అనమాట. ఇన్ కేస్ ఇది సర్కిల్ గా కావాలనుకుంటున్నా, ఇమేజ్ వచ్చేసి సర్కిల్ గా కావాలనుకుంటే అక్కడ ఏ క్లాస్ వాడతారో చెప్తారా ఎవరన్నా? రౌండెడ్ సర్కిల్. కానీ దీని కండిషన్ ఏంటి? కండిషన్ ఒకటి ఉంటుంది రౌండెడ్ సర్కిల్ కి. డైరెక్ట్ గా మనం రౌండెడ్ సర్కిల్ ఇస్తే మనకి అప్లై అవ్వదు అనమాట. హైట్ విడ్త్ ఈక్వల్ గా ఇవ్వాలి. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే సర్కిల్ గా చేయాలనుకుంటే హైట్ విడ్త్ ఈక్వల్ గా ఉండాలి. అందుకోసం నేను ఇక్కడ హైట్ విడ్త్ నేను 300 ఇచ్చాను. రౌండెడ్ సర్కిల్ ఇచ్చాను. మనకి సర్కిల్ టైప్ వస్తుంది 300. సో సరే, మనం ఇలా ఇవ్వకుండా స్టైల్లో ఇవ్వండి ఎప్పుడైనా సరే. మరి హైట్ ఈక్వల్ టు హైట్ ఈక్వల్ 300 పిక్సెల్ అండ్ విడ్త్ 300 పిక్సెల్. చూడండి, ఎగ్జాక్ట్ సర్కిల్ లాగా వచ్చింది మనకి. ఏదైనా సరే ఇమేజ్ మన సర్కిల్ లాగా రావాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే హైట్ విడ్త్ ఈక్వల్ గా ఉండాలి అండ్ రౌండెడ్ సర్కిల్ అనే క్లాస్ ఇస్తే మనకు అప్లై అయిపోతుంది. రౌండెడ్ సర్కిల్. నెక్స్ట్ ఇమేజ్ థంబ్నెయిల్ అనేసి ఉంది. ఐఎంది థంబ్నెయిల్. ఐఎంది థంబ్నెయిల్ అనమాట. సో ఇమేజ్ క్లాస్ లేకుండా ఐఎంది థంబ్నెయిల్. ఐఎంది థంబ్నెయిల్ అంటే ఏంటంటే మనకి చుట్టూ ఒక బార్డర్ టైప్ మనకు వస్తుంది. స్పెల్లింగ్ ఏమో రాంగ్ అనేటుంది.
img thumbnail. ఓకే, phmb m అనేసి మిస్ అయింది మనకి. img thumbnail అనమాట. img thumbnail ఇచ్చామంటే మనకి ఏమవుతుందంటే చుట్టూ ఒక బార్డర్ టైప్ వస్తుంది మనకి. చూడండి, చుట్టూ ఒక బార్డర్ టైప్ ఒక డిఫరెంట్ ఫార్మాట్ లో మనకు వస్తుంది. img thumbnail అనమాట. ఈ thumbnail మీరు ఏదైనా సరే అప్డేట్ చేయాలి అనేసి అనుకుంటే ఇన్స్పెక్ట్ చేస్తే మీకు ఇన్స్పెక్ట్ చేయండి. img thumbnail వెళ్ళండి. ఇక్కడ చూడండి thumbnail ఏమేమి అప్లై అయినాయి ఇక్కడ అప్లై ఉంటుంది. చూడండి ప్యాడింగ్ 0.25 rem ఉంది. సో నీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటున్నాం చూడండి ప్యాడింగ్. సో ఇలాగ అండ్ కలర్ వచ్చేసి మనకి వేరే కలర్ డిఫరెంట్ కలర్ ఇద్దాం అనుకుంటా. బార్డర్ కలర్ వచ్చేసి నేను ఏదే కలర్ ఇస్తున్నా. అండ్ వీటిలో వచ్చేసి కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి వేరే రెడ్ కలర్ ఇస్తాను. ఇది ఇంకా తగ్గిద్దాం కొద్దిగా. ఇలా ఏదైనా సరే బార్డర్ మీకు ఇలా కావాలనుకుంటే ఇలాగా. సో ఇప్పుడు ఏదైతే మార్చారో ఆ క్లాస్ లో కాపీ పేస్ట్ చేసుకొని మన కోడ్ లో ఇచ్చేయండి. ఎక్స్టర్నల్ ఫైల్లో మీరు ఇచ్చేయండి. అలా ఇచ్చేస్తే మీకు ఓవర్ రైడ్ అయిపోతుంది. సారీ, ఓకేనా? రిఫ్రెష్ చేస్తే వెళ్ళిపోద్ది. ఇవి ఇమేజెస్ గురించి. ఇంకా ఇన్ డెప్త్ గా ఇక్కడ ఉన్నాయి చూడండి. ఆల్రెడీ నేను ఎంఎక్స్ ఆటో గురించి చెప్పాను. ఎంఎక్స్ ఆటో ఫ్లోట్ లెఫ్ట్ ఫ్లోట్ రైట్. ఫ్లోట్ లెఫ్ట్ ఫ్లోట్ రైట్ రాసినప్పుడు దాని పేరెంట్ కి క్లియర్ ఫిక్స్ అనేసి ఇవ్వాలి. సెంటర్ ఇమేజ్ సెంటర్ కి రావాలి అనేసి అనుకుంటే ఆల్రెడీ నేను చెప్పాను మార్జిన్ ఆటో అనమాట. మార్జిన్ ఆటో అయినప్పుడు ఫస్ట్ ఇమేజ్ అనేది బ్లాక్ అయి ఉండాలి. మనకి ఇమేజ్ బ్లాక్ అయి ఉండాలనుకుంటే డి బ్లాక్ అనమాట. డి బ్లాక్ అనేసి ఇవ్వాలి. ఎంఎక్స్ ఆటో అనేసి ఇచ్చామనుకుంటే ఎగ్జాక్ట్ గా ఇమేజ్ వచ్చేసి సెంటర్ లెక్ వస్తుంది. మనకి ఎప్పుడైనా సరే ఇమేజ్ సెంటర్ లెక్ రావాలనుకుంటే ఎంఎక్స్ ఆటో అండ్ డి బ్లాక్. డి బ్లాక్ అంటే ఏంటంటే డిస్ప్లే బ్లాక్ అనమాట. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పాను. డి బ్లాక్ అంటే డిస్ప్లే బ్లాక్ అనేసి, ఎంఎక్స్ ఆటో అంటే మార్జిన్ లెఫ్ట్ ఆటో మార్జిన్ రైట్ ఆటో అనేసి, అందుకోసం ఎగ్జాక్ట్ సెంటర్ లెక్ వస్తుంది. ఓకే, ఇది ఇమేజెస్ గురించి అనమాట. రెస్పాన్స్ ఇమేజెస్ అండ్ సెంటర్డ్ ఇమేజెస్, రైట్ లెఫ్ట్ ఇమేజెస్, థంబ్నెయిల్ అండ్ రౌండెడ్ సర్కిల్ అండ్ రౌండెడ్ కార్నర్స్, రౌండెడ్ అనేసి ఇస్తాము. నెక్స్ట్ జంబోట్రన్, చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఏం లేదు, ఇది జస్ట్ జంబోట్రన్ క్లాస్ ఇవ్వడం వల్ల మనకి దీనిలోనే ఇచ్చేస్తున్నాయి. సరే, వేరే క్లాస్ ఇద్దాం మనం. జంబోట్రన్ jumbotron.html. జస్ట్ క్లాస్ నేమ్ వచ్చేసి జంబోట్రన్ ఇచ్చాము అనుకుంటే ఇక్కడ ఉండే కంటెంట్ ఎలా మారుతుందో చూడండి ఒకసారి. దాని బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవుతుంది అండ్ ఆ టెక్స్ట్ వచ్చేసి కొద్దిగా యూనిక్ గా నీట్ గా ఉంటుంది మనకి. జంబోట్రన్ ఇవ్వడం వల్ల ఇలాగా ప్యాడింగ్ అప్లై అవుతుంది అన్ని. కాబట్టి చూడండి, ఇన్స్పెక్ట్ చేస్తే ఇక్కడ క్లాస్ లోకి మనకి జంబోట్రన్ లోకి వెళ్ళాం అనుకుంటే చూడండి, జంబోట్రన్ కి ప్యాడింగ్ 4 rem అండ్ 2 rem అనమాట. నెక్స్ట్ ఇక్కడ జంబోట్రన్ వెళ్తే మార్జిన్ బాటమ్ వచ్చేసి 2 rem అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి వేరే కలర్ ఉంది. మీకు ఇక్కడ వేరే కలర్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు, కలర్ చేంజ్ చేయండి. అండ్ కలర్ టెక్స్ట్ కలర్ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే మళ్ళీ ఎక్స్ట్రా ప్రాపర్టీ రాయాలి, వైట్. లేదనుకుంటే టెక్స్ట్ వైట్ అని రాసుకోవచ్చు. ఏదైనా సరే బీజీ డార్క్ కానీ బీజీ ప్రైమరీ కానీ ఏదైనా రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనకి ఈ క్లాస్ మనం ఓవర్ రైడ్ చేయాలనుకుంటే ఈ క్లాస్ కామన్ ఇవన్నీ కాపీ చేసుకొని స్టైల్లో ఇచ్చేయండి. ఓవర్ రైడ్ చేయాలంటే మన దగ్గర ఉండే క్లాస్ లో ఏదైనా సరే ఓవర్ రైడ్ చేయాలంటే ఇలా మార్చేయండి. జంబోట్రన్ క్లాస్ లో నేను ఇస్తున్నా. ఓన్లీ నేను మార్చింది ఏంటంటే మనం అన్ని కాదు కదా, మనకి ఓన్లీ మనకి ఈ మార్జిన్ బాటం అవసరం లేదు అండ్ ఇవన్నీ ప్యాడింగ్ అవసరం లేదు మనకి. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ కలర్ వైట్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ ఈ రెండు క్లాసులు మనకు అవసరం. సేవ్ చేస్తున్నాను.
ఇలా వచ్చేసి రిఫ్రెష్ చేస్తే చూడండి అలాగే ఉన్నాయి మనకి. చూడండి ఇది జంప్ బటన్ యొక్క డిఫరెన్సెస్. మనకి ఏదైనా డిఫాల్ట్ గా ఉండే వాల్యూని మనం మార్చాలనుకుంటే ఇలా. జంప్ బటన్ లో మనకి ఫుల్ విడ్త్ జంప్ బటన్ ఇలా ఉంటాయి. ఇవి 2 ప్రాక్టీస్ చేయండి మీరు. నెక్స్ట్ బటన్స్ గురించి చూద్దాం. బటన్స్ సో ఇక్కడ ఎన్ని కాపీ పేస్ట్ చేస్తున్నా ఫస్ట్ మనకి ఇవన్నీ ఎన్విరాన్మెంట్ కావాలి కాబట్టి మనకి ఎక్కడైనా సరే బటన్స్ ఇస్తున్నా అంటే బూస్ట్ ఆఫ్ బటన్స్ చాలా ఈజీగా ఉంటుంది మనకి. 04 buttons.html. ఇక్కడ చూడండి బీటీఎన్ టైప్ బటన్ అంతే. అయ్యే నార్మల్ గా ఇవన్నీ HTML లో వాడేది. ఇక్కడ చూస్తే క్లాస్ బీటీఎన్ గుర్తుపెట్టుకోండి. క్లాస్ ఏంటంటే మనం వాడేది బటన్ కి బీటీఎన్ అనేసి వాడతాం. బీటీఎన్ ప్రైమరీ, బీటీఎన్ సెకండరీ, బీటీఎన్ సక్సెస్, బీటీఎన్ ఇన్ఫో, బీటీఎన్ వార్నింగ్, బీటీఎన్ డేంజర్, బీటీఎన్ లైట్, బీటీఎన్ లింక్, ఇవన్నీ క్లాసెస్ అన్నమాట. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. ఇంకా ఉన్నాయి బటన్స్ గురించి చూడండి ఎలా ఉన్నాయి. చాలా అట్రాక్టివ్ ఉంటాయి మనకి. బీటీఎన్ నార్మల్ బీటీఎన్ అనమాట. బీటీఎన్ ప్రైమరీ, సెకండరీ, సక్సెస్, ఇన్ఫో, వార్నింగ్, డేంజర్, డార్క్, లైట్, లింక్. ఇంకా కొన్ని క్లాస్ ఉన్నాయి. బీటీఎన్ అవుట్లైన్ ప్రైమరీ, అవుట్లైన్ సక్సెస్, ఇవన్నీ ఉన్నాయి మనకి. సో బీటీఎన్ యాంకర్ ట్యాగ్ కూడా మనకి బటన్ లాగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి యాంకర్ ట్యాగ్ నేను ఇస్తున్నాను. యాంకర్ ట్యాగ్ క్లాస్ చూడండి. బీటీఎన్ ఇన్ఫో కానీ, బీటీఎన్ ప్రైమరీ కానీ, బీటీఎన్ డేంజర్ కానీ ఏదైనా ఇచ్చాము అనేసి అనుకుంటే మనకి ఈ రోల్ అనేది అవసరం లేదు. మీరు రోల్ అనేది ఏంటంటే ఇది బటన్ సంబంధించిందనేసి చెప్తా అన్నమాట. రోల్ అనే క్లాస్ అనేది మనకు అవసరం లేదు అసలు. మీకు అర్థం అవడానికి అంతే అది రోల్ అనేది. చూడండి లింక్ బటన్, లింక్ ట్యాగ్ కి మనకు బీటీఎన్ లాగా ఇచ్చింది. బీటీఎన్ ఇన్ఫో. ఓకేనా. ఏదైనా సరే యాంకర్ ట్యాగ్ కానీ మనం బటన్ లాగా మీరు చేయొచ్చు అనమాట. ఓన్లీ యాంకర్ ట్యాగ్ కి అనమాట అది. నెక్స్ట్ అవుట్లైన్ అనమాట. సేమ్ బటన్ ఇవన్నీ కాపీ చేసుకుంటున్నాను. ఇవన్నీ అవుట్లైన్ వస్తాయి మనకి. ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్స్ అన్ని బీటీఎన్ అవుట్లైన్ ప్రైమరీ, బీటీఎన్ అవుట్లైన్ డేంజర్, అవుట్లైన్ ఇన్ఫో, ఇవన్నీ కావాలి చూడండి. అవుట్లైన్ అనేసి వస్తుంది మనకి. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీకు బటన్స్ కావాలనుకుంటే ఈ క్లాసెస్ మీరు యూజ్ చేసుకుంటారు. బీటీఎన్ అవుట్లైన్ ప్రైమరీ, అవుట్లైన్ సక్సెస్, అవుట్లైన్ డేంజర్, అవుట్లైన్ ఇన్ఫో, అవుట్లైన్ వార్నింగ్, అవుట్లైన్ డార్క్, అవుట్లైన్ లైట్, ఇవన్నీ చూద్దాం ఒకసారి. అవుట్పుట్ చూద్దాం. చూడండి అవుట్లైన్ ఇట్లా అవుట్లైన్ వస్తుంది. చూడండి హోవర్ చేస్తే ఆ కలర్ ఫిల్ అవుతుంది మనకి. ఇట్లా అవుట్లైన్ లాగా వస్తుంది. దాన్ని హోవర్ చేస్తే ఆ కలర్ ఫిల్ అవుతుంది. ఓకేనా. ఇవి అవుట్లైన్ బటన్స్ అనమాట. నెక్స్ట్ ఇంకా బటన్ సైజెస్. బీటీఎన్ ఎల్జీ, బీటీఎన్ ఎస్ఎం, నార్మల్ బటన్. అంటే మనకి ఏదైనా సరే సైజ్ రాంది ఏంటంటే ఇదే. ఇప్పుడు నార్మల్ గా బటన్ సైజ్ మీరు మెన్షన్ చేయలేదనుకుంటే అది బీటీఎన్ ఎండి అనమాట మనకి. బీటీఎన్ ఎల్జీ అండ్ బీటీఎన్ ఏం ఇవ్వలేదు అనుకుంటే నార్మల్ ఎండి అనమాట అది. బీటీఎన్ ఎస్ఎం అనమాట. లాస్ట్ 2 చూడండి మీరు. కావాలంటే H1 ఇద్దాం మనం. H1 వేసి మీకు ఐడియా వస్తుంది. బటన్ సైజెస్ బటన్ సైజ్ లార్జ్, డిఫాల్ట్, స్మాల్. డిఫాల్ట్ అనేది ఇవే. బటన్ ఎండి అనేది ఇవే అనమాట మనకి. రాయకపోయినా మన డిఫాల్ట్ గానే ఉంటుంది మనకి. బీటీఎన్ -LG, బీటీఎన్ -SM అనమాట. నార్మల్ డిఫాల్ట్ బటన్. ఓకేనా. ఇవి బటన్ సైజెస్ మనకి. నెక్స్ట్ బీటీఎన్ బ్లాక్ అనమాట. అంటే బీటీఎన్ బ్లాక్ అనేసి ఇచ్చాము అనేసి అనుకుంటే 100% విడ్త్ వస్తుంది మనకి. గుర్తుపెట్టుకోండి. బీటీఎన్ బ్లాక్ అనేసి ఇచ్చాము అనుకుంటే 100% విడ్త్ వస్తుంది మనకి. బీటీఎన్ ప్రైమరీ, బీటీఎన్ బ్లాక్.
మనకి ఎప్పుడైనా సరే 100% విడ్త్‌తో మనకు కావాలి అనుకుంటే బీటీఎన్ బ్లాక్ అనేది సెట్ చేయండి. చూడండి 100% విడ్త్, ఫుల్ విడ్త్ అన్నమాట మనకి. ఓకే. నెక్స్ట్ యాక్టివ్ డిజేబుల్ సేమ్ లైక్ ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. యాక్టివ్ అనే క్లాస్ ఇవ్వడం వల్ల ఇది యాక్టివ్‌లో ఉన్నట్టు కనిపిస్తది. డిజేబుల్డ్ క్లాస్ ఇవ్వడం వల్ల మనకి డిజేబుల్డ్ ఉన్నట్టు మనకు అనిపిస్తది. యాక్టివ్, డిజేబుల్డ్. ఇక్కడైనా సరే మనకి డిజేబుల్డ్ అని ఇవ్వచ్చు. లేదా క్లాస్ నేమ్ డిజేబుల్డ్ అని ఇవ్వచ్చు. మన చాయిస్. బటన్ డిజేబుల్డ్ అని ఇవ్వచ్చు. లేదనుకుంటే క్లాస్ నేమ్ డిజేబుల్డ్ అని ఇవ్వచ్చు. ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. స్పిన్నర్స్ ఇవన్నీ స్పిన్నర్ గ్రో, స్పిన్నర్ బార్డర్ అనేసి మనకేందంటే క్లాస్ నేమ్ ఉంది మనకి. ఆ స్పిన్నర్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఇవన్నీ మీకు అర్థమవుతాయి. ఈ క్లాస్ స్పిన్నర్ బటన్స్ వచ్చేసి వదిలేయండి. స్పిన్నర్స్ అనే టాపిక్ ఉంది. ఆ స్పిన్నర్ అనే టాపిక్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ బటన్ గ్రూప్స్ అన్నమాట. సో లాస్ట్ ఫైనల్ కాన్సెప్ట్ ఇవాళ బటన్ గ్రూప్స్. ఇంతవరకు మనకి బటన్స్ చూస్తే మనకి ఎలా ఉన్నాయంటే ఇక్కడ చూడండి ఒక్కొక్క మధ్య స్పేసింగ్స్ ఉన్నాయి మనకి. స్పేసింగ్స్ ఒక గ్రూప్ లాగా మనకు కావాలనుకుంటే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే బటన్ గ్రూప్స్. ఇక్కడే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇవి ప్రాక్టీస్ చేయండి. పేరెంట్ గా బీటీఎన్ గ్రూప్ అని తీసుకుంటాం అంతే. బీటీఎన్ గ్రూప్ తీసుకుంటాం. అన్ని బటన్స్ దీనిలో ఇచ్చేస్తాం. చూడండి. బీటీఎం ప్రైమరీ, బీటీఎం ప్రైమరీ, బీటీఎం ప్రైమరీ. వేరే కలర్ అయినా మీరు ఇచ్చుకోవచ్చు. మీ చాయిస్ ఇవన్నీ. నెక్స్ట్ సైజెస్ అన్నమాట. బీటీఎన్ గ్రూప్ ఎల్జీ అండ్ బీటీఎన్ గ్రూప్ ఎస్ఎం, బీటీఎన్ గ్రూప్ నార్మల్ గా. ఇది ఎస్ఎం, ఇది నార్మల్‌ది అండ్ ఇది బటన్ గ్రూప్స్ అన్నమాట. ఇవన్నీ చూస్తే మీకు 3 టైప్స్ ఉంటాయి ఇక్కడ. బటన్ గ్రూప్ ఎల్జీ, బటన్ గ్రూప్ ఎల్జీ, నార్మల్ బటన్ గ్రూప్ అండ్ బటన్ గ్రూప్ ఎస్ఎం అన్నమాట. స్మాల్ అన్నమాట మనకి. సో ఈ సైజెస్ అన్నమాట. నెక్స్ట్ వర్టికల్ బటన్ గ్రూప్ అంటే ఇట్లా వర్టికల్ 1 బై 1 గా రావాలనుకుంటే బీటీఎన్ గ్రూప్ వర్టికల్. బీటీఎన్ గ్రూప్ వర్టికల్ ఇచ్చామంటే ఇలా వర్టికల్ గా వస్తుంది. నెస్టింగ్ ఇవన్నీ తర్వాత మీరు నేర్చుకుంటాం. ఇట్లాగా క్లిక్ చేసినప్పుడు మీకు డ్రాప్ డౌన్ టైప్ రావాలంటే మీకు డ్రాప్ డౌన్ అనే కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలి ఇదంతా. ఓకేనా? ఇవన్నీ ఏంటంటే సిఎస్ఎస్ ని తగ్గించేసి మనకు రాస్తున్నాం అంతే. సిఎస్ఎస్ ని తగ్గించి మనం రాస్తున్నాం. ఓకేనా? ఇక్కడ వరకు ఫినిష్ చేయండి. నెక్స్ట్ క్లాస్ లో రిమైనింగ్ కాన్సెప్ట్స్ కంటిన్యూ చేద్దాం. జంబోటన్, బటన్ గ్రూప్స్ ఇవన్నీ కంప్లీట్ అయినాయి మనకి. టేబుల్స్, ఇమేజెస్, జంబోటన్, బటన్స్, బటన్ గ్రూప్. నెక్స్ట్ బ్యాడ్జెస్, ప్రోగ్రెస్ బార్, స్పిన్నర్స్, పేజినేషన్, లిస్ట్ గ్రూప్, కార్డ్స్ ఇవన్నీ రేపు ఫినిష్ అయ్యేలాగా చూద్దాం. సో ఎగ్జాక్ట్ గా 6 కి జాయిన్ అయ్యేలాగా చూడండి. సారీ మీరు జాయిన్ అయ్యారు, నేనే లేట్ గా వచ్చాను. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవన్నీ ఇది లాస్ట్ టాపిక్ చెప్తాను చూడండి. బూస్ట్రాప్ 4 లో మనకి ఐకాన్స్ లేవన్నమాట. బూస్ట్రాప్ ఐకాన్స్, గ్లిఫ్కన్ ఐకాన్స్ అంటాం. అవి ఏంటంటే బూస్ట్రాప్ 3 లింక్ యూజ్ చేయాలి మనం. కానీ బూస్ట్రాప్ 3 మనం నేర్చుకోలేదు. బూస్ట్రాప్ 3 లింక్ ఇక్కడ యూజ్ చేసామనుకో ఇక్కడ మొత్తం క్లాసెస్ అన్ని క్లమ్జీ అయిపోతాయి మనకి. అందుకోసం మనం ఏంటంటే బూస్ట్రాప్ లింక్ ఇక్కడ బూస్ట్రాప్ క్లాసెస్ మనం ఇక్కడ యూజ్ చేయలేం. సో బూస్ట్రాప్ లింక్స్ ఇక్కడ కావాలి అనేసి అనుకుంటే ఫాంట్ ఆఫ్ ఐకాన్స్ ని మీరు యూజ్ చేసుకోండి. బూస్ట్రాప్ ఐకాన్స్ ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవడానికి లేదనమాట. ఈ క్లాస్ అదే అనమాట. ఓకేనా? టుమారో క్లాస్ లో ఇవన్నీ ఫినిష్ చేసుకుందాం. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ. చాలా ఈజీగా ఉంటాయి. జస్ట్ క్లాసెస్ మనం పెట్టుకోవడం అంతే. సో నేను ఏవైతే వద్దన్నానో అవి చూడొద్దండి. ఇంకా కమింగ్ క్లాస్ లో ఇవన్నీ వీటి మీద ఇన్వాల్వ్ అయ్యే స్కిల్స్ వస్తాయన్నమాట. అప్పుడు మీరు చూడొచ్చు. ఓకేనా? ఇది టుడే క్లాస్. సో చాలా ఈజీగానే ఉంటది. కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి. మనకి ఇంకా ఇవన్నీ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. అలర్ట్స్ ఉన్నాయి, కొలాప్స్ ఉంది, అకార్డియన్ ఉంది, నావ్స్, ట్యాబ్స్, పిల్స్ ఉన్నాయి, నావ్ బార్ ఉంది, ఫార్మ్స్ ఉన్నాయి, ఫార్మ్ ఇన్పుట్స్ ఉన్నాయి, ఫార్మ్ ఇన్పుట్ గ్రూప్స్ ఉన్నాయి, కస్టమ్ ఫార్మ్స్ ఉన్నాయి అండ్ కరోజల్, బూస్టప్ మోడల్, మోడల్ ఆబ్జెక్ట్స్, యుటిలిటీస్, ఫ్లెక్స్ ఇవన్నమాట ఫైనల్. ఇవన్నీ రెడ్ బాక్స్ పెట్టింటే అవసరం లేదు. రెడ్ బాక్స్ పెట్టి నేర్చుకోవాలంటే జావాస్క్రిప్ట్ jQuery రావాలి. జావాస్క్రిప్ట్ jQuery వస్తే ఇవి అర్థమవుతాయి మీకు. సో ఇవి నేను చెప్పను. ఇక్కడ వరకు నేను చెప్తానన్నమాట. యుటిలిటీస్ ఆల్రెడీ మనకు అయిపోవచ్చాయన్నమాట. యుటిలిటీస్ మనకు లాస్ట్ టాపిక్ వచ్చేసరికి ఫినిష్ అయిపోతాయి మనకి. ఓకేనా? ఇది టుడే కాన్సెప్ట్. ఈ వీక్ లో మనం బూస్టప్ 4 అండ్ బూస్టప్ 4 మీద ప్రాజెక్ట్ కూడా ఫినిష్ చేద్దాం. బూస్టప్ 4 అయిపోయిందంటే బూస్టప్ 5 వచ్చేసి 10 to 15 మినిట్స్ క్లాస్ అంతే. బూస్టప్ 5 అనేది 10 to 15 మినిట్స్ క్లాస్. మళ్ళీ ప్రాజెక్ట్ ఇచ్చేస్తాను మీకు. అందుకే బూస్టప్ 4 అనేది చాలా నిదానంగా చెప్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ గానే చెప్తున్నాను. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కమింగ్ క్లాస్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా మీకు అర్థమవుతాయి అన్నమాట. ఓకేనా? ఎప్పుడప్పుడు ప్రాక్టీస్ చేయొద్దండి, డిలే చేయొద్దు. ఓకే?